హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. తమ్నెల్ చూసిన వారికి ఈ రోజు వీడియో దేని మీద ఉండబోతుందో అర్థమయ్యే ఉంటుంది. రీసెంట్ గా మన కెవిన్ ఫైగీ మామ అయితే మంచి అప్డేట్స్ అయితే ఇచ్చాడు. అండ్ అవి కూడా ఒక్కొక్క అప్డేట్ ఒక్కొక్క డైమండ్ అనుకోండి. అసలు మార్వెల్ ఎటువైపు వెళ్తుందో తెలియక భయపడే వారికి కొంచెం ఊరట కలిగించే అప్డేట్స్ అని చెప్పవచ్చు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే గురించి, ఎక్స్ మ్యాన్ గురించి, గ్యాంగ్ ను పక్కన పెట్టేసి డూమ్ ని తీసుకురావడం వెనుక ఉన్న స్ట్రాటజీ గురించి, అండ్ చివరిగా సీక్రెట్ వార్స్ తర్వాత ఎంసీయూ రీబూట్ గురించి, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఈ రోజు వీడియోలో చూడబోతున్నాం. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. అండ్ గైస్, వీడియోని స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. మనం ఇండియన్ హిస్టరీలో ఇప్పటి వరకు చూడని ఒక సినిమాని అయితే కొద్ది రోజుల్లో చూడబోతున్నాం. అండ్ దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అయితే ఇప్పటి వరకు ఇండియన్ మూవీస్ లో యానిమేటెడ్ మూవీస్ అనేవి అసలు వచ్చేవి కాదు. ఈవెన్ వచ్చినా సరే ఎప్పుడో ఒకటి వచ్చేది అంతే. అయితే ఇప్పుడు మాత్రం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక కొత్త యానిమేటెడ్ మూవీ అయితే రాబోతుంది. అండ్ అది కూడా మన హిందూ మైథాలజీకి సంబంధించింది. అండ్ ఆ సినిమా మరేదో కాదు, ది మహా అవతార్ నరసింహ. అలానే ఈ మూవీస్ ని తీసుకురాబోతుంది కూడా హోమ్ బాలే ఫిల్మ్స్ వాళ్ళు. వీళ్ళ గురించి మీకు నేను సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళు చేసే ప్రతి ప్రాజెక్ట్ లో కూడా పర్ఫెక్షన్ ఏ లెవెల్లో మెయింటైన్ చేస్తారో మన అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్ గానే ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. అండ్ యాజ్ యూజువల్ ట్రైలర్ లోని ప్రతి షాట్ కూడా వేరే లెవెల్లో అయితే ఉంది. ప్రతి సీన్ లోని కూడా మనం పర్ఫెక్షన్ ని గమనించవచ్చు. అండ్ ఒక్కొక్క షాట్ కూడా మనకి గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అండ్ వీళ్ళు మెయింటైన్ చేసిన యానిమేషన్ కూడా వేరే లెవెల్లో ఉందని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు మన హిస్టరీని మనకి కొత్తగా చూపించడానికి ట్రై చేస్తున్నారు. మరి మనమే కదా దీనికి సపోర్ట్ చేయాల్సింది. అయితే ఈ మూవీ ఈ మంత్ 25th రిలీజ్ కాబోతుంది. కాబట్టి ఎవ్వరు కూడా ఈ మూవీని మిస్ అవ్వకండి. అండ్ మరొక విషయం ఏంటి అంటే మన ఛానల్ తరపు నుంచి ఒక 5 లక్కీ సబ్స్క్రైబర్స్ కి ఈ మూవీకి సంబంధించిన టికెట్స్ అనేవి గివ్ అవే ఇస్తున్నాం. అండ్ దీనికి మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీరు మీ మొబైల్ యాప్ లో ఉన్న బుక్ మై షో అప్లికేషన్ లో ఈ మూవీకి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి క్లిక్ చేయండి. అండ్ దానిని స్క్రీన్ షాట్ తీసి మన వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి. సో చూద్దాం ఆ లక్కీ సబ్స్క్రైబర్స్ ఎవరు అనేది. కొద్ది రోజుల్లోనే విన్నర్స్ ని అనౌన్స్ చేస్తాము. అండ్ ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే గురించి ఏం చెప్పారో చూద్దాం. నేను రీసెంట్ గా చేసిన ఒక వీడియోలో చెప్పాను, ఈ బ్రాండ్ న్యూ మూవీ అనేది డూమ్స్ డే కి ముందు వస్తే ఒక కథ ఉంటుంది, డూమ్స్ డే కి తర్వాత వస్తే ఒక కథ ఉంటుంది అని. అయితే కెవిన్ ఫైగీ మాత్రం ఇదంతా కట్టిపడేసి ఈ మూవీ అంతా కూడా స్ట్రీట్ లెవెల్లోనే ఉండబోతుందని చెప్పేశాడు. ఈ మూవీలో స్పైడర్ మ్యాన్ స్ట్రీట్ లెవెల్ క్రైమ్ ను ఫైట్ చేస్తారంట. సింపుల్ గా చెప్పాలి అంటే వరల్డ్ ఎండింగ్ సినారియోస్ లా కాకుండా స్ట్రీట్ లెవెల్ స్టోరీ ఉండబోతుందంట. దీనితో పాటు పనిషర్ కూడా వస్తున్నాడు అని చెప్పి కన్ఫర్మ్ చేశాడు. అసలు స్పైడర్ మ్యాన్ అంటే మనకు బాగా తెలిసింది తన సిటీని తను కాపాడుకోవడం. అండ్ మనం చిన్నప్పటి నుంచే చూసింది కూడా ఇదే స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ కి ఐకానిక్ గా ఉండేది కూడా. కానీ ఇప్పుడు వరకు మనం ఎంసీలో చూసిన స్పైడర్ మ్యాన్ కథ అంతా కూడా డిఫరెంట్ గా ఉంది. అండ్ మేబీ అందుకే మార్వెల్ ఇప్పుడు ఈ డిసిషన్ తీసుకుని ఉండొచ్చు. ఈవెన్ ఇప్పటికే కొన్ని వీడియోస్ లో కూడా నేను చెప్పాను, మనం ఇప్పుడే అసలైన స్పైడర్ మ్యాన్ ని చూస్తాము అని చెప్పి. కానీ అసలు ఈ మూవీ డూమ్స్ డే కి గానీ సీక్రెట్ వార్స్ కి గానీ లింక్ అవుతుందా అంటే అది మూవీ వచ్చిన తర్వాత తెలుస్తుంది గైస్. ప్రస్తుతానికైతే ఇది ఒక స్ట్రీట్ లెవెల్ మూవీ. అండ్ ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఫ్యాంటాస్టిక్ 4 గురించి. ఈ ఫ్యాంటాస్టిక్ 4 మూవీ గురించి ఒక విషయం అయితే చెప్పాలి. 1994 లో రిలీజ్ అవ్వకుండా ఆగిపోయిన ఫ్యాంటాస్టిక్ 4 సినిమాలో ఉన్న క్యాస్ట్ ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్న ఈ ఫ్యాంటాస్టిక్ 4 మూవీలో క్యామియో రూపంలో కనిపిస్తున్నారంట. అయితే ఈ 1994 ఫ్యాంటాస్టిక్ 4 మూవీ గురించి కొంతమందికి తెలియకపోవచ్చు. అయితే అసలు విషయం ఏంటి అంటే ఈ మూవీ ప్రొడక్షన్ అనేది కంప్లీట్ అయిపోయినా సరే ఈ మూవీ అనేది రిలీజ్ అవ్వలేదు. అండ్ దీనికి చాలానే కారణాలు ఉన్నాయి. అండ్ దీనికి అఫీషియల్ గా వీళ్ళిచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే లో బడ్జెట్ తో సినిమా తీశారు కాబట్టి అవుట్పుట్ అంతా బాగోకపోవడంతో ఈ మూవీని రిలీజ్ చేయలేదు అని. కానీ దీనికి సంబంధించి ఎక్కువగా వచ్చిన రూమర్స్ ఏంటి అంటే ఈ ఫ్యాంటాస్టిక్ 4 ఫిలిం రైట్స్ ని తన దగ్గరే ఉంచుకోవడం కోసం బ్యారన్ డైకెంగర్ అనే ఒక ప్రొడ్యూసర్ ఈ మూవీని రిలీజ్ కాకుండా చేశాడంట. అండ్ మేబీ ఇదే నిజమై ఉండొచ్చు కూడా. అయితే మీకు తెలుసో లేదో తెలియదు కానీ ఈ మూవీ రైట్స్ విషయంలో ఒక కండిషన్ అయితే ఉంటుంది. ఒక మూవీ రైట్స్ ని అమ్మే ముందు మీరు ఇన్ని సంవత్సరాలకి ఒకసారి ఈ మూవీని రిలీజ్ చెయ్యాలి అని చెప్పి ఒక రూల్ అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ ఈ రూల్స్ ని కనుక బ్రేక్ చేస్తే ఈ మూవీ రైట్స్ అనేవి పాత ఓనర్ దగ్గరికి వెళ్ళిపోతాయి. అండ్ అందుకే అప్పుడు బ్యారన్ ఈ రైట్స్ ని పోగొట్టుకోకుండా ఉండడానికి లో బడ్జెట్ తో మూవీ తీసి దాని తర్వాత దీన్ని రిలీజ్ అవ్వకుండా ఆపేశాడు. సో ఏదేమైనా సరే ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ క్యామియో అనేది ఈ మూవీలో ఉంటాయంట. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి క్యాంగ్ ఇంకా డూమ్ గురించి. అయితే మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం, క్యాంగ్ ను తీసేసి డూమ్ ని తీసుకురావడానికి గల కారణం జానథన్ మేజర్స్ కేసు ఒక్కటే కాదు, దీనికి రీజన్ క్వాంటమేనియా మూవీ కూడా అని. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. అయితే క్వాంటమేనియా మూవీ వచ్చిన తర్వాత అనుకున్నంత స్థాయిలో క్యాంగ్ కి ఆదరణ రాలేదు. థానోస్ ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏ రేంజ్ లో అయితే సపోర్ట్ దొరికిందో క్యాంగ్ కి ఆ రేంజ్ లో సపోర్ట్ అనేది దొరకలేదు. సో దీని వల్లే మార్వెల్ క్యాంగ్ ని పక్కన పెట్టేసింది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు కెవిన్ ఫైగీ కూడా అదే చెప్పాడు, వాళ్ళు థానోస్ లాగా ఒక మంచి విలన్ ని తీసుకురావాలని చెప్పి అనుకున్నారంట. అండ్ ఇంకా అప్పుడే వీళ్ళు క్యాంగ్ క్యారెక్టర్ ని తీసుకువచ్చారు. కానీ ఎప్పుడైతే క్యాంగ్ క్యారెక్టర్ అనేది ఎఫెక్టివ్ గా కనపడలేదో అప్పుడే వీళ్ళ మధ్య దీని గురించి చర్చలు జరిగాయంట.
జరిగిందంట. అండ్ ఇదంతా కూడా జానథన్ మేజర్స్ కేస్ ముందే జరిగిందంట. సో వాళ్ళు ముందే డిసైడ్ చేసుకున్నారు క్యాంగ్ క్యారెక్టర్ ప్రస్తుతానికి సెట్ అవ్వదు, మనకి డాక్టర్ డూమ్ లాంటి క్యారెక్టరే కావాలి అని చెప్పి. అండ్ ఇంకా ఎప్పుడైతే జానథన్ మేజర్స్ కేస్ బయట పడిందో ఇంకా మార్వెల్ దీని మీద ఫిక్స్ అయిపోయింది. అయితే గైస్ క్యాంగ్ లాంటి క్యారెక్టర్ అంత ఎఫెక్టివ్ గా కనబడకపోవడానికి ఒక విధంగా మార్వెల్ కూడా కారణమే. నేను ఎందుకు ఇలా అంటున్నాను అంటే క్యాంగ్ లాంటి ఒక క్యారెక్టర్ స్టోరీ ఆర్క్ అనేది చాలా బాగుండాలి. కానీ ఈ క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది క్వాంటమేనియా మూవీలో ఎలా ఉందో మనం అందరం చూసాము. అయినా ఇప్పుడు చేసేదేముంది చెప్పండి. ఐ హోప్ ఇలాంటి పొరపాటు డాక్టర్ డూమ్ విషయంలో మార్వెల్ చేయదని అనుకుంటున్నాను. మరి చూద్దాం మార్వెల్ ఈ క్యారెక్టర్ విషయంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది అనేది. అండ్ ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఎక్స్-మెన్ మూవీ గురించి. అయితే కొత్తగా రాబోతున్న ఎక్స్-మెన్ మూవీని డైరెక్ట్ చేయబోతుంది థండర్ బోల్ట్స్ మూవీని డైరెక్ట్ చేసిన జేక్ షాయారే. అలానే ఈ మూవీలో ఎక్స్-మెన్ క్యారెక్టర్స్ అన్నిటికీ కూడా యూత్ నే క్యాస్ట్ చేస్తున్నారంట. కాబట్టి ఈ మూవీ అంతా కూడా ఎక్స్-మెన్ వల్ల యూత్ నుండి ఉండబోతుంది. ఎందుకంటే మార్వెల్ ఈ ఎక్స్-మెన్ నే ఫ్యూచర్ కింద భావిస్తుంది కాబట్టి వాళ్ళనే లాంగ్ టర్మ్ గా ఉంచే ఛాన్స్ అయితే ఉంది. అండ్ దాని ఉద్దేశంలో పెట్టుకునే యంగ్ కాస్టింగ్ ని కూడా చేస్తున్నారు. అండ్ సీక్రెట్ వార్స్ లోనే మనం వీళ్ళని చూసే అవకాశం కూడా ఉంది. అయితే దీంతో పాటు మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటి అంటే ఐరన్ మ్యాన్ ఇంకా కెప్టెన్ అమెరికా లాంటి ఐకానిక్ క్యారెక్టర్స్ ని రీకాస్ట్ చేస్తున్నట్లు హింట్ అయితే ఇచ్చారు. షాక్ అయ్యారు కదా? మరీ అంత ఆశ్చర్యపోకండి. ఈ కాస్టింగ్ అంతా ఇప్పటికి కాదు, సీక్రెట్ వార్స్ తర్వాత ఎంసీయూ అయితే రీబూట్ అయిపోతుంది. మరి దాని తర్వాత ఇలాంటి క్యారెక్టర్స్ లేకపోతే ఎలా చెప్పండి? సో అప్పటికి ఈ క్యారెక్టర్స్ కి రీకాస్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ అయితే చేశారు. అయితే ఈ రీబూట్ గురించి కూడా ఒక విషయం అయితే చెప్పాలి గైస్. అదేంటి అంటే రీబూట్ అనేది పూర్తిగా రీబూట్ కాదంట. ఇది కేవలం ఒక రీసెట్ లేదా సింగులర్ టైమ్ లైన్ అని పిలుద్దాం అని అనుకుంటున్నట్లు వాళ్ళైతే చెప్పారు. అయితే ఇక్కడ అతను చెప్తుంది ఏంటి అంటే ప్రస్తుతానికి ఉన్న అన్ని టైమ్ లైన్స్ కూడా ఒకే టైమ్ లైన్ లాగా మారిపోతాయి అన్నట్లు చెప్తున్నారు. అండ్ మోస్ట్లీ ఇప్పుడిప్పుడే వస్తున్న క్యారెక్టర్స్ లలో కొన్ని క్యారెక్టర్స్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయి. అయితే మీరు ఈ రీబూట్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా దీనితో పాటు యంగ్ అవెంజర్స్ ప్రాజెక్ట్ ఏమైనా డెవలప్మెంట్ లో ఉందా అని అడిగినప్పుడు కెవిన్ ఫైగీ అయితే మాత్రం దీనికి అవకాశం ఉంది అన్నట్టు చెప్పారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ప్రస్తుతానికి సిరీస్ ఏమీ డెవలప్మెంట్ లో లేదు అండ్ ఖచ్చితంగా వస్తుంది అని కూడా చెప్పలేదు. కేవలం అవకాశం ఉంది అని మాత్రమే చెప్పారు. అలానే క్రిస్ హెమ్స్వర్త్ కూడా ఇంకా ఎంసీయూ ఫ్యూచర్ లో థార్ క్యారెక్టర్ ని ప్లే చేయడానికి తన ప్రైమ్ లోనే ఉన్నాడని తను నమ్ముతున్నట్లు చెప్పాడు. ఎనీవే థార్ క్యారెక్టర్ కి సీక్రెట్ వార్స్ లో ఒక మంచి సెండ్ ఆఫ్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఎండ్ గేమ్ తర్వాత మేము క్వాలిటీ కన్నా క్వాంటిటీ మీద ఎక్కువగా ఫోకస్ చేశాము అని చెప్పి ఒప్పుకున్నాడు. అండ్ ఇదైతే మంచి విషయమే, ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు రియలైజ్ అయ్యారు. సో ఇప్పటి నుంచి మనం మార్వెల్ లో కొంచెం చేంజ్ ని చూసే అవకాశం అయితే ఉంది. ఇంకా డెడ్ పూల్ అండ్ ద వోల్వరిన్ విషయంలో కూడా ఈ క్యారెక్టర్స్ తో మనం చాలానే విషయాలు చేయొచ్చు, చూద్దాం అని అన్నారు. అలానే డెడ్ పూల్ ఫ్యూచర్ గురించి ఆల్రెడీ రాయన్ రెనాల్డ్స్ తో మాట్లాడేశాము అని కూడా చెప్పారు. అండ్ ఇంకా దీంతో పాటు బ్లేడ్ మూవీ గురించి కూడా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. అయితే ఈ మూవీ డిలే అవడానికి కారణం ఏం చెప్పారు అంటే మేము ఏదో సాదా సీదాగా ఈ మూవీని తీయాలి అని చెప్పి అనుకోవడం లేదు అండ్ ఏదో విధంగా అయినా సరే ఈ మూవీని తీసేయాలి అని చెప్పి అనుకోవడం లేదు. ఒక మంచి స్క్రిప్ట్ తోను మంచి రైటింగ్ తోను దీని మీద ఫోకస్ చేసి ఈ మూవీని తీయాలి అని అనుకుంటున్నాం అండ్ అందుకే ఈ మూవీ డిలే అయితే అవుతుంది అని అన్నారు. ఈవెన్ వీళ్ళైతే దగ్గరగా 4 కథలు రెడీగా పెట్టుకున్నారంట. 2 పాస్ట్ లో జరుగుతున్నట్టు అండ్ 2 ప్రెసెంట్ లో జరుగుతున్నట్లు. అండ్ అనుకున్నట్లు జరిగితే ఈ మూవీ త్వరలోనే రావచ్చని చెప్పి అంటున్నారు. అండ్ అది కూడా మోస్ట్లీ సీక్రెట్ వార్స్ కి తర్వాత అన్నట్లు చెప్తున్నారు. మరి ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో గైస్ దీంతో అయితే వీడియో కంప్లీట్ అయిపోతుంది. మీకు కనుక మార్వెల్ కి సంబంధించి లేదా హాలీవుడ్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను దానికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఒకవేళ ఇంట్రెస్టింగ్ గా కనుక ఉంటే నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ మార్వెల్ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఇంకా చివరిగా మీరు కొత్త వాళ్ళు అయితే మాత్రం వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాబులస్ వీడియోలో కలుసుకుందాం.